బట్ సుమన్ ఈ కాన్ మూవీ స్వీట్ కాళ్ళు కదపలేని పరిస్థితి అని యూజువల్లీ తను ఎలాంటి బ్యాటర్ అంటే కమ్స్ టు వెరీ గుడ్ పొజిషన్స్. అది చెయ్యలేని పరిస్థితిలో కూడా వచ్చి బ్యాటింగ్ చేయాలంటే వన్ యూనిట్ టు హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ హెడ్, ఇంకొకటి ఆ క్యారెక్టర్. అది చూసి ఇన్స్పైర్ అవ్వక తప్పదేమో ఎవరన్నా సరే. చూడండి, రిషబ్ పంత్ ఒక బర్నింగ్ కార్లోంచి బయటకు వచ్చిన మనిషి. అసలు ఈజ్ వెరీ లక్కీ టు బి అలైవ్ ఆల్సో. అలాంటి యాక్సిడెంట్ ఫేస్ చేసిన తర్వాత హీ హెస్ ఫేస్ సో మెనీ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. చూసాం మనం ఎట్లయితే కంబ్యాక్ చేశాడో. ఐ థింక్ దట్ హెస్ థాట్ హిమ్ అలాట్. ఇంత పెయిన్తో ఉంటే బహుశా ఏ బ్యాటర్ రాడు. ఇంకో విషయం ఇవాళ ఇదైతే ఇంజురీ అయ్యే ముందు షార్ట్స్ చూస్తున్నాం మనము. నిన్న 37 అయితే అన్బిటెన్ వచ్చాడో, అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద షార్ట్స్. కానీ ఒకసారి ఇంజురీ అయిన తర్వాత ఇవాళ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే షాక్ అయిపోయా. రిషబ్ పంత్ రాడనుకున్నా నిన్న ఇంజురీ చూసిన తర్వాత. కానీ నాకు విచిత్రం ఏమనిపించిందంటే ఈ 6 కొట్టచ్చు, కానీ హీ వాజ్ డూయింగ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అండ్ సింగిల్స్ పరిగెడుతున్నాడు. నిన్న ఇదే రిషబ్ పంత్ కాలు కింద పెట్టలేపాడు అండ్ ఇవాళ రన్స్ పరిగెడుతున్నాడు. అంటే నిజంగానే అసలు దేశం గురించి ఈజ్ రెడీ టు డూ ఎనీథింగ్. ఎందుకంటే తనకు తెలుసు ఈ ఇంపార్టెంట్ రన్స్ కొట్టాలి, అక్కడ వికెట్స్ పడిపోయి ఉన్నాయి, తన కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి. సెల్యూట్ రిషబ్ పంత్. ఎంత చెప్పినా తక్కువే. ఇంతకుముందు అనిల్ కుంబ్లే చూసాం మనం 2002లో ఆ పట్టి కట్టుకొని జాయ్ ఇరిగిపోయినప్పుడు బౌలింగ్ చేస్తాము. అదే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే మళ్ళీ ఇప్పుడు రిషబ్ పంత్ వచ్చి వాట్ హీ హెస్ డన్ ఫర్ ద కంట్రీ. ఈ టెస్ట్ మ్యాచ్ చాలామంది ఈ రిషబ్ పంత్ డిటర్మినేషన్ అండ్ హిస్ కరేజ్, హిస్ యాటిట్యూడ్ గురించి చాలామంది చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఈజ్ అ రియల్ ఎక్స్ట్రీమ్. అసలు నా నోట్లోంచి మాటలు రావట్లేదు వాట్ హీ హెస్ డన్ టుడే ఫర్ ద కంట్రీ.